రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ అయింది. 45 అజెండా అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలతో పాటు లీగల్ విభాగంలో పలు పేర్ల మార్పులకు ఆమోదం తెలపనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ, RRR పరిధి పంచాయతీలను కార్పొరేషన్లో విలీనంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో మనకు అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ నరేష్. కాసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలైంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదలైనటువంటి సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీలో పెట్టనున్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లుకి ఆమోదం తెలుపనున్నది కేబినెట్. కాసేపటి క్రితము తెలంగాణ శాసనసభలో, శాసన మండలిలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చర్చ జరిగింది. దాంట్లో ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి చర్చించారు, పలు సూచనలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక దాంతోపాటుగా మరొక 44 అంశాలను కేబినెట్ ఎజెండాలో చేర్చారు. వీటిలో ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. రేషన్ కార్డులు ఇద్దామని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ని ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం పదే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇటీవల కొంతమంది IAS ఆఫీసర్లు, అదేవిధంగా ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉండాలి, దీంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చించింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. ఇక దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి కూడా రైతు భరోసాలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండాలి, సీలింగ్ పెట్టాలని రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. 5 ఎకరాలకు పెడతారా, 10 ఎకరాలకు పెడతారా అనే అంశానికి సంబంధించి కాసేపట్లో కేబినెట్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పలు పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్లో చర్చిస్తారు. RRR పరిధిలో ఉన్నటువంటి పంచాయతీల్లో, అదేవిధంగా మున్సిపాలిటీలను విలీనం చేసుకోవాలి. GHMCకి అదనంగా మరొక 2 కార్పొరేషన్లను పెట్టాలి. ఈ ఔటర్ పరిధిలో 3 కార్పొరేషన్లు పెట్టాలి. దీన్ని పూర్తిగా అర్బన్ తెలంగాణగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక క్రికెటర్ సిరాజ్కు ₹1 కోటి ఆర్థిక సహాయం చేసి ఆయనకు Group 1లో ఉన్నటువంటి DSP పోస్టును ఇద్దామని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కేబినెట్లో ఉంటుంది. ఇక దీంతోపాటు మరొక ఈరోజు పూర్తిగా 45 అంశాలను కేబినెట్ ఎజెండాగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను రేపు అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.